సో హలో అండి, ఇవాళ నేను ప్యాకింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడైతే బజ్జీలు ఎలా ప్యాక్ చేయాలో చూపిస్తాను. అండ్ బజ్జీలు అప్పడము అది ఉగ్గాని బజ్జీకి అనమాట. ఉగ్గాని బజ్జీకి నేను బజ్జీలు ఎలా ప్యాక్ చేస్తానో మీకు చూపిస్తాను. అలా సో ఇది వచ్చేసి 6x8 సిల్వర్ కలర్ కవర్ అనమాట. ఇది 100 పీసెస్ వచ్చి మనకు 55 రూపీస్ పడుతుంది. సో దీంట్లో ఇలా 2 బజ్జీలు వేసేస్తాను అనమాట. సో ఇప్పుడు ఈ 2 బజ్జీలు వేసేస్తాను కదా, ఈ పెనం అన్నది మనకు ఆల్రెడీ హీట్లో ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి, సో చూసారా, సో ఇలా పెట్టేస్తే మనకు సీల్ అయిపోతుంది. జాగ్రత్త కాల్చుకోకుండా ఇలా ఈ పెనం ఏదైతే హీట్ ఉందో అక్కడ పెట్టేస్తే మనకు కవర్ అనేది సీల్ అయిపోతుంది. చూసారా, కవర్ సీల్. చాలా వరకు లాక్ అయిపోయింది, రాదు కూడా. చాలా సింపుల్గా మనకి బజ్జీ అనేది ప్యాక్ అయిపోయింది. సో మనం ఆల్మోస్ట్ బజ్జీలు దాదాపుగా అన్ని ఇలానే ప్యాక్ చేస్తాను నేను. ఈ సిల్వర్ కలర్ ఫాయిల్ అయితే ఇలానే ప్యాక్ చేస్తాను అనమాట. టోటల్గా 4 ప్లేట్స్ ఉగ్గాని వచ్చింది. సో ఇది 500 ml డబ్బా. సో నేను ఈ డబ్బాకే ఇస్తాను అబ్బా ఉగ్గాని అయితే. వన్, 2, 1, 2, 3, 4 లాగా 2 అయినాయి, 3 అయినాయి. అంటే ఫస్ట్ కొంచెం పెట్టేస్తాను లెవెల్గా, మళ్ళీ ఇంకొంచెం మిగిలితేనే మళ్ళీ దీంట్లో కొంచెం అదిమి పెడతాను అనమాట. ఫస్ట్ సరిపోవాలి, సరిపోయింది అనుకోండి ఓకే, సరిపోకపోతే కోసం మళ్ళీ తీయలేం కదా, అందుకే అన్నింటిలో 4 గంటల్లో లెవెల్గా పెట్టేస్తాను. ఫస్ట్ చెప్పాను ఈ వీక్ నుంచి ఇంకా నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తానని. కొంతమంది కామెంట్లు పెడతా ఉంటారు అనమాట, చేతులు కడుక్కోరా, ఇది చేసుకోరా, గ్లౌజులు వేసుకోరా అనేసి. యాక్చువల్లీ నమ్ముతారు లేదో, ఆ గ్లౌజులకి చాలా వరకు కెమికల్ ఉంటుందండి. ఏమని అనుకోండి, మన చేతిలో మనం శుభ్రంగా కడిగేసుకుంటే డెటాల్ వేసుకొనేసి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూసారా, ఇది 500 ml డబ్బా ఉగ్గాని అనమాట. 1 నంబర్ అనమాట. 3-4 ఐటమ్స్ ఒకేసారి వచ్చినాయండి. కొంతమంది ఉంటారు కదా వాళ్ళు, సో అందుకోసం అనమాట. నాట్ షూర్ ఆల్. 2 ఇందాక నేను బజ్జీ ప్యాక్ చేసిన కదా, దీనికోసమే అనమాట. 3 పడిపోదుగా. 4 బజ్జీలు ఆల్రెడీ నేను ప్యాక్ చేసిన. ఇప్పుడు దీనికి సీల్ చేస్తాను, ఒకసారి చూపిస్తాను అండి. సో ఇది అనమాట. సో ఇది చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో, నేను కావాల్సిన ఐటమ్స్లో ఇది కూడా మెయిన్ ఉంటుంది ఒకటి. సో ఇది ఆల్రెడీ కొంచెం ఇదైపోయింది ఇలాగా, అంటే వచ్చేస్తుంది అనమాట. అది మళ్ళీ 2 ట్రిపుల్గా అయిపోయింది, ఇటు సైడ్ ఒకటి, అంతే ప్యాకింగ్ అయిపోయింది. మనం ఒకరే చేసుకుంటాం కాబట్టి కొంచెం స్పీడ్గా చేసుకోవడం బెటర్ అనమాట. మనం నిదానంగా చేసుకుంటాం అనుకోండి, ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ కాదు, నా హ్యాండ్స్ స్పీడ్ అంతా. సో 1, 2, 3, 4 బజ్జీలు అనమాట. ఓకే, ఇప్పుడు వీటిని కవర్లో ఏ కవర్లో ఇస్తానని అడిగారు కదా అందరూ. సో ఇప్పుడు నేను ఆ కవర్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను దీనికి చట్నీ ఇస్తాను అనమాట. ఎర్రకారం ఇస్తాను. ఎర్రకారం కదా, ఇది వచ్చేసి 4x6 కవరు. టూ 2.5 గరిట అలా వేస్తాను అనమాట. ఈ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా చిన్నవి, ఇవి 45 రూపీస్ దొరుకుతుంది ప్యాకెట్. 1, సో ఈ కవర్ ఉంది కదా, దీన్ని నేను చెప్పడం మర్చిపోయాను. ఇలా పెట్టుకొని ఇలా అంటే మీకు ఓపెన్ అవుతుంది బాగా, వేయడానికి ఈజీ ఉంటుంది అనమాట. సో ఇట్లా గిన్నె దగ్గర పెట్టుకొని వేయండి. ఒకవేళ పడినా గిన్నె అంచులో పడుతుంది. ఇలా అంటే 3-4 టిప్పులు వేసి వదిలేస్తే సరిపోతుంది. రబ్బర్ బ్యాండ్ కదా, అది ఎలాస్టిక్ కాబట్టి లాక్ అయిపోతుంది అన్నమాట. యాక్చువల్లీ ఇది ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను, అందుకే రివర్స్లో ఉంటుంది. అండ్ నాట్ లెఫ్ట్ హ్యాండర్, రైట్ హ్యాండర్. ఇది రివర్స్లో వస్తుంది. మన దగ్గర ఫాస్ట్ ఫోన్ లేదనమాట. చూసారా, కవర్స్ నేను ఇట్లా అందుబాటులో పెట్టుకున్నాను అనమాట. ఇటు నేను ప్యాకింగ్వి, ఇటు కవర్స్ అందుబాటులో.
ఇవి ఉంటాయి చూసారా, ఈ కొక్కీలు మీషోలో దొరుకుతున్నాయి. ఇలా ఇప్పుడు ఈ కవర్ ఉందనుకోండి, ఇలా పట్టుకుని ఇలా లాగితే వచ్చేస్తుంది. సో మనకి కవర్ సరిపోతుంది. ఇది 13x16 అనమాట ఈ కవర్ సైజు. 1 2 3 4 1 2 3 బజ్జీలు అయితే వేసాం కదా. ఇప్పుడు ఈ చట్నీలు ఈ సైడ్లో దించి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంతే అండి. నేను ఇంకా నెంబర్ ఎప్పుడైనా రాయాల్సి వస్తుంది అని అంటే, ఎక్కడో పోయింది నా పెన్ను. ఆర్డర్ ఐడి అవేమి ఇవ్వను. ఒక్కొక్కసారి రైడర్స్కి 2 ఆర్డర్లు ఉంటాయి, మన రెస్టారెంట్ నుంచి 2 ఆర్డర్లు ఉంటాయి అనమాట. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది ఆర్డర్ ఐడి 1935. సో అప్పుడు నేను ఈ కవర్ ఉంటుంది కదా, కనిపిస్తుందా? సో ఈ కవర్ మీద ఇలా రాసేస్తా 19. సో ఇక్కడ ఉంటుంది కదా, ఇలా 19 ఇట్లాంటివి ఏమైనా రాయాలన్నప్పుడు రాదనమాట. 1955 అంటే కనిపెడుతుందా? మ్యాక్సిమం కనపడుతుంది అనుకుంటున్నా. సో ఇక్కడ ఇది వాళ్ళకి తెలిసిపోద్దండి, మనకేం ప్రాబ్లం లేదు. నా మొక్క మీద బొట్టు లేకపోతే ఏదోలా ఉంది కదా.